ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు 2016లో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి 1981 డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరపున, పేదల తరపున, మధ్యతరగతి వాళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి, వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి, వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక అఫిడవిట్లు, వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి దోషులను, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి నిజాలన్నీ కూడా బయటికి తీసుకొని రావాలి. వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో, 25 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి, 20 లక్షలు 25 లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలున్నాయి. వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు. వీళ్ళు బతికేది ఎలా? వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు కన్నా ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం, మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా, బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ, వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరపున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఈ కేసుకి సంబంధించి అన్ని రకాల సపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ తరపున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులలో కానీ వీళ్ళ తరపున ఆర్గ్యూ చేసే దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరపున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాం. ఫ్లాట్ అలాట్మెంట్ లెటర్ మొత్తం దాదాపు 12 లక్షలు కట్టారు. దీనికి సంబంధించి కూడా చూసుకోవడం 10 లక్షలు పెట్టి మా అమ్మాయికి పెళ్లి చేశారండి. ఈ సొసైటీ మీద ఎంక్వైరీ కూడా ఉంది. 67 మొబైల్స్ టోటల్ ఇంక్లూడ్ చేశారు సార్. ఇంక్లూడ్ చేయాలని ఎంక్వైరీ కూడా చేశారు. మాట్లాడారు, అది కూడా కొంచెం చేస్తాము.
బిల్డింగ్ ఫుడ్ ఏమ్మా మేయర్ గారు బిల్డింగ్ ఫుడ్ ఏమ్మా బిల్డింగ్ ఫుడ్ I think one should take a look at these things. Some people have